అప్పుడే పార్టీలో ఉన్నప్పుడు రాయలసీమలో పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా పాల్గొన్న క్రమంలో అక్కడ నా చేతిలోనే బాంబు పేలడం, పేలిన తర్వాత ఇంకా తీవ్రమైన అనారోగ్యానికి గురి కావడం, అక్కడనే నా 2 ఏళ్ళు ఆన్ స్పాట్లో పడిపోవడం, అక్కడి నుంచి చాలా నడవడం, ఇక అదంతా ఇక ఒక రకమైనటువంటి కమిట్మెంట్తో ఉంటాం కాబట్టి అవి పెద్దగా ఏమనిపించదు. ఇష్టంగా చేసే పని కష్టం కాదు, ఇష్టంగా చేస్తాం మనకి ఏ పనైనా అది కష్టం అనిపించదు. అట్లా ఇంకా పూర్తిగా తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యి తర్వాత బయటకు వచ్చి తర్వాత మామూలు కొన్ని సంఘాల్లో పనిచేసి అట్లా కొనసాగి 1994-95లో ఈ తెలంగాణ గురించి స్టడీ చేయాలనే ఒక ఆలోచన రావడం, 96 వరకు కూడా దాని మీద సుదీర్ఘంగా. అప్పటికే జయశంకర్ సారు ఏమన్నా స్టేట్మెంట్లు వచ్చేవన్నా అప్పటికే? అప్పుడేం లేవు, పెద్దగా. అంటే మీరు పెళ్ళిళ్ళ లాంటి వాళ్ళు అప్పుడు 97లో, నేను 97 జనవరిలో నేను ఫస్ట్ భువనగిరి పోవడం, అక్కడ వాళ్ళు పరిచయం కావడం, సాహితీ మిత్ర మండలి వాళ్ళతోటి నేను కలిసి ఈ విషయాలు చెప్పడం, సభ పెట్టాలి, బహిరంగ సభ పెట్టాలి, తెలంగాణని మళ్ళీ ఒకసారి వెలుగులో తీసుకురావాలని వాళ్ళతో మాట్లాడడం, అట్లా మొదలైనటువంటి ప్రయాణం. అప్పటికి నేను 1 ఇయర్గా ఈ తెలంగాణ మీద స్టడీ చేస్తూ దగాబడ్డ తెలంగాణ పుస్తకాలు ముద్రణ చేస్తూ అట్లా స్టాటిస్టికల్ డేటాతోటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు జరిగిన అన్యాయం ఏంటిది, విద్యారంగంలో ఏమైంది, వైద్య రంగంలో ఏమైంది, ఉద్యోగ ఉపాధి రంగాల్లో ఏమైంది, లేకపోతే అన్నీ ఇంకా పారిశ్రామిక రంగం, వ్యవసాయ రంగం, నీటి రంగంలో అన్ని రంగాల్లో ఏ విధంగా నష్టపోయిండ్రు, ఈ దగా ఎట్లా పడ్డది, దగాబడ్డ కారణాలు ఏంటి, ఈ ఆధిపత్యం ఏంటిది, వివక్ష ఏంటిది, ఇవన్నీ స్టడీ చేసి పుస్తకాల రూపంలో తీసుకొచ్చిన తర్వాత అప్పుడు సభలు, సమావేశాలు, చిన్న చిన్న ఇష్టాగోష్ఠులు. కోదండరామరెడ్డి గారు వీళ్ళందరూ? కోదండరామ్ సార్ లేడు, జాదవ్ సాబ్ ఉన్నాడు, కేశవరావు జాదవ్ గారు ఉండే, జయశంకర్ గారు అప్పుడప్పుడు వరంగల్ నుంచి వచ్చేది, వరవరరావు గారు అప్పుడు వాళ్ళు విరసాన్లో ఉండే, వాళ్ళు ఎమ్మెల్యే పార్టీలో వాళ్ళు ఎవరు కూడా దీన్ని పెద్దగా చేయలే. గద్దరన్న మాత్రం మేము ప్రారంభం నుంచి ఉన్నారు. ఈ తర్వాత చాలామంది జర్నలిస్టులు, తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని కొంత అర్థం చేసుకున్న వాళ్ళంతా వచ్చారు. అప్పటికి ఇంకా ఇవి వేరే ఎమ్మెల్యే పార్టీలో కానీ వేరే పార్టీలో ఎవ్వరూ దీన్ని ఇష్యూగా తీసుకోలే. ఇప్పుడు అక్కడి నుంచి మీరు కేసీఆర్ తోటి సాన్నిధ్యం ఏర్పడడం, పార్టీ పెట్టడం, రూపకరణ చేయడం అక్కడికి వచ్చింది కదన్న. మరి మీరు కేసీఆర్ ఇంత సన్నిహితంగా మెలిగిన మీరు, మీ మధ్యన మీ స్నేహము ఎక్కడ చెడిందన్న? రాను చెడడం ఏం లేదు. ఎందుకంటే 2014 ప్రభుత్వం వచ్చినప్పుడు గాదెన్నయ్య గారు లేరు కదన్న. పార్టీకి నామకరణం చేసిన వ్యక్తి, పార్టీ జెండాను రూపకరణ చేసిన వ్యక్తి, సమాలోచన చేసిన వ్యక్తి, అత్యంత సన్నిహితంగా జనరల్ సెక్రటరీ, పార్టీ ఏర్పడినప్పుడు జనరల్ సెక్రటరీగా ఉన్న వ్యక్తి, 2014లో ప్రభుత్వం ఏర్పడినప్పుడు అత్యంత ప్రాధాన్యత ఉన్న వ్యక్తి అతను ఉండాలి కదా. ఏమైందంటారు, ఏం జరిగింది? అంటే ఒకటేమో నాకు మొదటి నుంచి కూడా ఏంటంటే ఈ పదవుల్లో ఉండడం నాకెందుకో ఒక రకంగా కష్టం అనిపించేది. కంటెస్ట్ చేసిరన్న మీరు వరంగల్లో? అంటే మేము ఏదో నామకే వాస్తే అట్లా ఉండాలని కాబట్టి చేసినాం, కానీ ఎప్పుడు కూడా ఎమ్మెల్యేలు అయ్యి, ఎంపీలు అయ్యి, లేకపోతే మంత్రులు అయ్యి, నాకు అట్టే 2004లో కూడా కేసీఆర్ ఒత్తిడి చేసిండు హనుమకొండ సీటు తీసుకోమని. ఇప్పుడు ఏదైతే వరంగల్ వెస్ట్ సీటు పేరు చేంజ్ అయిందో అది తీసుకోమని కూడా ఒత్తిడి చేసిండు. 2009లో కూడా అడిగిండ్రు. అండ్ నాకు అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడు కూడా ఏంటంటే మనం ఈ పదవుల్లో పోయి సీట్లో కూర్చొని దానికంటే ప్రజల్లో ఉండి ఇంకా ఎక్కువ చేద్దాం, మనం ప్రశ్నించే గొంతుకగా ఉందాం, మంత్రసాని పాత్ర పోషిద్దాం అనేది నేను ఎప్పుడు కోరుకునేవాడిని. 2014 గవర్నమెంట్ ఫామ్ అవుతున్నప్పుడు మీరు ఉన్నారా అన్న? నన్ను అడిగిండ్రు వాళ్ళు, అప్పుడు కూడా అడిగిండ్రు. అప్పటికి మీకు స్నేహం ఉందా? ఉంది, ఎప్పటికి ఉంటుంది, ఎందుకు లేదన్న. 2011 నుంచి 2014 చాలా క్రియాశీలకం కదా. ఆ టైంలో మీరు కేసీఆర్ తోటే ఉన్నారా? ఉన్నా ఎందుకు? ప్రతి పార్టీ యొక్క ప్రతి కార్యాచరణ, ఉద్యమ కార్యాచరణలో మీరు ఉన్నారు. అంటే నేను ప్రత్యక్ష నిర్మాణంలో లేను, పార్టీ నిర్మాణం లేను, కానీ ఎప్పుడైనా ఏదైనా అవసరం వస్తే ఎట్లా చేద్దాం ఏంటిది. ఇప్పుడు 2009లో అయిపోయిన తర్వాత 2010లో మొత్తం బై ఎలక్షన్ పోయి అందరు ఓడిపోయి ఆగమాగం అయినప్పుడు, రాజశేఖర రెడ్డి గారు చనిపోకముందు అయినప్పుడు మళ్ళీ కలుసుకొని ఆపదలో ఉన్నప్పుడు, సంక్షోభంలో ఉన్నప్పుడు కలిసి మాట్లాడుకునేది, ఎట్లా చేద్దాం, ఏం చేస్తే ఏమవుతుంది అనేది ఇట్లా ఉండే. మామూలు రొటీన్
కార్యక్రమాలు ఉన్నప్పుడు నేను పెద్ద పట్టించుకోపోయేది. ఓకే. వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత పిలుపు వచ్చిందన్న కేసీఆర్ నుంచి మీకు? వచ్చింది. వచ్చిందా? మరి ఎందుకు సరైన స్థానం దక్కలేదంటే? ఎందుకంటే చాలా మందికి ఆయా అంటే ప్రజల ప్రత్యక్ష ఎలక్షన్ లేకున్నా ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మీకు ఏదో ఒక చోట మీకు దక్కాల్సిన గౌరవం దక్కలేదని ప్రజల యొక్క అభిప్రాయం అన్న. అంటే నా ఉద్దేశంలో నేను ఈ వాళ్ళ కింద ఇప్పుడు ప్రభుత్వం అయినా ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా వాళ్ళంతా ఎక్కడి నుంచి వస్తారు? ఒక సాధారణ జీవితంలోంచి ఏ భావజాలం లేకుండా ఏ ఐడియాలజీ లేకుండా వాళ్ళు వచ్చారు. వాళ్ళకి ఏదో తెలంగాణ వస్తే మాకేదో లాభం అవుతుంది అనే దాంతో వచ్చారు. ఎవరు? కేసీఆర్ అండ్ ఫ్యామిలీ. కేసీఆర్ కానీ లేకపోతే వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళ కోటరీ కానీ. ప్రజలు రాష్ట్రం పట్ల కానీ ప్రజల పట్ల మీద ప్రేమ లేదంటారు. ఏముంటుంది వాళ్ళకి? ఓకే. కేవలం అతనికి చంద్రబాబు నాయుడు దగ్గర మంత్రి పదవి దక్కపోవడమో అవమానానికి గురై తప్ప, రాష్ట్రాన్ని పార్టీ పెట్టిండే తప్ప, తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళని రక్షించాలి, వాళ్ళ యొక్క కోరిక ఏదైతే తెలంగాణ రాష్ట్రము ప్రత్యేక రాష్ట్ర కోరిక ఉందో దానికోసం మాత్రం రాలేడంటారా? అంటే దానికోసము అంటే వాళ్ళ అవసరాన్ని ఈ ప్రజల యొక్క ఆకాంక్షని మిళితం చేసుకుంటారు ఎప్పుడైనా ఎవరైనా. ఓకే. ప్రజల ఆకాంక్షలు ఉంటాయి, ప్రజల అవసరాలు ఉంటాయి, ప్రజల డిమాండ్లు ఉంటాయి. ఈ డిమాండ్లని వేదికగా చేసుకొని వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి వస్తారు. ఏ పాలకుడైనా అంతే. ఏ పార్టీ అయినా ఏ పాలకుడైనా, అది కేసీఆర్ అయినా అంతే. తెలంగాణ బాపు అవ్వడు కదన్న. మరి ఎట్లయితాడు? ఎవరు అనమన్నారు? తెలంగాణ బాపు ఎట్లయితాడు? తెలంగాణ జాతిపిత ఎట్లయితాడు? మీడియా చేసిన పని, మన చదువుకున్న వాళ్ళు చేసిన పని, ఇది చాలా దుర్మార్గమైంది. ఇది ఇక అది కూడా సేమ్ అన్న, వాళ్ళ అవసరాల కోసం. ఇప్పుడు ఎట్లయితే రాష్ట్ర ప్రజలలో అతని ఆకాంక్షని, ప్రజల ఆకాంక్షల్లో అతని యొక్క హిడెన్ జెండా పెట్టుకుని ఎట్లొచ్చిండో, కేసీఆర్ దృష్టిలో నేను పడాలి కాబట్టి నా హిడెన్ ఎజెండా ఏంటంటే నాకు ఒక పదవి వస్తుందని నేను బాప నేనంట. అది అవసరం ఉన్న ప్రతి చోట, అవకాశం ఉన్న ప్రతి చోట వాళ్ళ స్వార్థము లోపల ఉంటూనే ఉంటుందన్న. అయితే పాయింట్ ఏంటంటే 2014 తర్వాత కేసీఆర్ నుంచి గాదయ్యకి పిలుపు వచ్చింది. అవును, రైట్, పక్కా కదా. మరి ఎక్కడ చెడిందన్న? 2014 తర్వాత గాదయ్య పలుమార్లు స్టేట్మెంట్ ఇచ్చాడు, ఏది దొర పోకడాల మీద అని. మరి ఎక్కడ చెడిందంటారు? చెడడం ఏం లేదు, ఇప్పుడు లేదు, అప్పుడు లేదు, ఎప్పుడు లేదు. చాలాసార్లు మీరు నెగిటివ్ స్టేట్మెంట్ ఇచ్చారు కేసీఆర్ మీద. ఎప్పుడు కూడా నాకు వ్యక్తి శత్రువు కాదు, ఆయన విధి విధానాలే నాకు శత్రువు. ఆయన పాలనా విధానాలే శత్రువు. ఎందుకు వచ్చారన్న? పోయి కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా. మేము 2014 చాలా ప్రయత్నం చేసినాం. ఓకే. నాకు పరిచయం ఉన్న మంత్రుల ద్వారా, ఎమ్మెల్యేల ద్వారా. మీకు మంత్రులతో ఏమవసరం అన్న? పార్టీకి గతంలో జనరల్ సెక్రటరీ కదా, రెండో వ్యక్తే కదా మీరు, మీకు డైరెక్ట్ యాక్సెస్ దొరకలేదంట. ఆయనకి ఎట్లుంటుంది అంటే, మనం ఇప్పుడు పోయి ఆయన అన్నది, ఆయన చేసేది మనం వద్దంటాం అనుకుంటే కలవకుండా ఏదో రకంగా తప్పించుకుంటాడు. ఆ పని ఉంది అంటాడు, ఈ పని ఉంది అంటాడు, ఆ బిజీ అంటాడు, ఈ బిజీ అంటాడు, ఇట్లా తప్పించుకుంటాడు. మా సమయంలో మనకు కూడా కొన్నిసార్లు ఏమో కరెక్టే కదా, బిజీ ఉన్నాడు కదా, దీనికంటే అది ఎక్కువ ముఖ్యం కదా అన్నట్టు మనకు కూడా అనిపిస్తుంది. ముఖ్యమంత్రి ఎప్పుడు కలవలేడన్నా? నేను కలవలేదు. బిఫోర్ ముఖ్యమంత్రి మీరు కలిసి మందు తాగేవాళ్ళా? కలిసి మందు ఎప్పుడు తాగలే నేను. ఆయన తాగుతాడు, తాగే అలవాటు ఉందంట కదా. ఆయన గంటల కొద్ది తాగుతాడు, కూర్చుంటాం మేము గంటల కొద్ది. తాగేటప్పుడు మీరు కూర్చున్నారన్నా అతనితో పాటు? చాలా సార్లు. కొన్ని వేల. తాగినప్పుడు అతను ఎట్లా మాట్లాడతాడు, ఎట్లుంటుంది అతని బిహేవియర్? అంటే ఆయనకి కొన్ని ఎమోషన్స్ ఉంటాయి, కొన్ని హిడెన్ ఎజెండాలు ఉంటాయి. ఆ హిడెన్ ఎజెండాలు కానీ ఎమోషన్స్ కానీ ఆ తాగినప్పుడు తన్నుకు వస్తాయి కదా. తన్నుకు వచ్చినప్పుడు బయటపడతారు. ఆయనలో ఉన్న కోపం కావచ్చు, సంతోషం కావచ్చు, బాధ కావచ్చు, కుటుంబస్తుల మీద కావచ్చు, బయట వాళ్ళ మీద కావచ్చు, ఇంకా ఎవరి మీదైనా కానీ ఇది అని ఉండదు. అవి లోపల ఉన్నది ఊకోదు కదా, తన్నుకు వస్తుంటుంది.